Ready to move in premium triplex villas at Kollur APR projects. తెలిసి తెలియని వయసులో పుట్టే ప్రేమ ఫలిస్తుందా? లవ్ లవర్ లైఫ్ అంటూ టీనేజ్ పిల్లలు తీసుకునే ఎమోషనల్ నిర్ణయాలు సక్సెస్ అవుతాయా? ఎవరితో చెప్పినా ఇది టూ మచ్ డేంజర్ అనే సమాధానం వస్తుంది. సరిగ్గా ఇదే బాధతో ఓ అమ్మాయి తల్లి రోధిస్తోంది. తన కూతురు జాడ చెప్పమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కాకి బూట్లను మొక్కుతోంది. అయ్యా, నా బిడ్డ జాడ కనిపెట్టండని వేడుకుంటోంది. మరి ఆ తల్లి కష్టం తీరిందా? చూడండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ఈ కథను మీరు కూడా చూడండి. ఎండ మండిపోతుంది, ఒళ్ళు కాలిపోతోంది. ఎండ వేడికి మట్టి కూడా వేడెక్కింది. అయినా ఈ తల్లి కూర్చున్న చోటు నుంచి కదిలేది లేదు. నా కూతురుతోనే ఇంటికి వెళ్తాను అంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు కనిపించింది. అయినా పోలీసులు కదల్లేదు. త్రివేణీదేవి అనే ఈ తల్లి కష్టాన్ని తీర్చలేదు. 15 రోజుల క్రితం త్రివేణీదేవి 17 ఏళ్ల కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్ళిందా అని ఆరా తీస్తే ఇదే ప్రాంతంలో ఉండే రాజు అనే కుర్రాడితో వెళ్లిపోయిందంతేలే. ప్రేమ పేరుతో బాలికను ఏమార్చిన రాజు పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. 15 రోజులుగా పోలీస్ స్టేషన్ కు వస్తూనే ఉంది త్రివేణీదేవి. ఫిర్యాదు తీసుకున్నారు, కానీ రాజు ఎక్కడున్నాడు, అతని దగ్గర తన కూతురు ఎలా ఉంది అనే విషయాన్ని మాత్రం తేల్చలేదు. ఇంకేం చేస్తుంది? స్టేషన్ చుట్టూ ఎన్నాళ్ళని తిరుగుతుంది. అందుకే పోలీసుల ముందే ధర్నా చేయరని నిర్ణయించుకుంది త్రివేణీదేవి. ఇలాగైనా తన కూతురును వెతికి పట్టుకుంటారన్నది ఆ పిచ్చి తల్లి చిన్న ఆశ. ఇప్పటికీ ఆమె అదే చెప్తోంది. లౌక్యం తెలియని వయసులో పుట్టిన ప్రేమ తన కూతురుని ఎక్కడ కష్టాల్లో పడేస్తుందో, ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తుందో తెలియక అల్లాడుతోంది తల్లి త్రివేణీదేవి. ఇటు కూతురు గురించి రోజుకో వార్త తెలుస్తోంది. రాజు అతని కుటుంబం తన బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని ఊళ్ళో ఉన్న ఎవరో ఒకరొచ్చి చెబుతూ ఉండడంతో ఆ తల్లి తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా రాజు చెర నుంచి తన బిడ్డను విడిపించండని వేడుకుంటుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నది ఈ తల్లి ఆవేదన. అంతేకాదు, పోలీసుల మద్దతు రాజుకే ఉందని, అతని ఫ్యామిలీని పోలీసులు ఏం చేయలేరని బంధువులో తెలిసిన వాళ్ళు చెప్తుంటే తల్లి భరించలేకపోతోంది. 17 రోజులైంది సార్. ఇంతవరకు ఏం పాప ఎక్కడుంది ఏమనేది ఏమీ తెలియలేదు. మేము అన్ని ద్వారా దిశ ద్వారా పోయినాము, ఎస్పీ ఆఫీస్ సార్కి పోయినాము, లాయర్ దగ్గర కూడా మాట్లాడిపించినాము. దిశ ప్రతిరోజు కాల్ చేపిస్తున్నాము, 100కి డైల్ చేసి చెప్తున్నాము. సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము, డైలీ అడుగుతున్నాము. ఏమి తెలియదు అంటున్నారు. 17 రోజులు పాప ప్రాణాలతో ఉందా లేదు కూడా మాకు తెలియదు. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెళ్లి చేసి బెదిరిస్తున్నారు. ఏమని చేసి దయచేసి మా పాపను రప్పించే ప్రయత్నం చేయండి, ఇది నా రిక్వెస్ట్ సార్. వాళ్ళ కంక్రమిషన్ రాజశేఖర్, పాప వాళ్ళ మేనమామ అందరూ వచ్చిండ్రు. వాళ్ళు చిన్న ఆయన వచ్చిండే, మళ్ళా డాబా నాగరాజు వాళ్ళు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు సార్. వాళ్ళ అమ్మ నాయన అంతా వచ్చిండ్రు. మైనార్టీ తీరని వయసులో ప్రేమ మాయలో పడ్డ తన బిడ్డను రక్షించుకోవటమే ఇప్పుడు తల్లి ముందున్న ఏకైక మార్గం. అందుకే పోలీస్ స్టేషన్ ముందు ఎర్రటి ఎండలో నిరసన తెలియజేసింది. 15 రోజులుగా పోలీసులు కూడా స్పందించకపోతే ఏ తల్లి భరిస్తుంది? ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అంతా ఆలోచించండి అంటున్న త్రివేణి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చెప్పగలమా? మరి పోలీసులు ఏం చెప్తారు? స్పందిస్తారా లేదా చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.